హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తున్నాను. మాదే చాలా ఫన్నీగా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఏంటి అంటే అందరూ ఫ్రిడ్జ్లో చాలా ఎక్కువ ఐటమ్స్ పెడతారు కదా. జస్ట్ మేము తీసుకున్నదే బేసిక్ ఫ్రిడ్జ్, అందులో జస్ట్ ఈ 4 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. ఎప్పుడు ఇలానే ఉంటుందండి. అవి ఏంటంటే నెయ్యి. 5 years బ్యాక్ ఇవి కూడా ఉండేవి కాదు మా ఇంట్లో, వీటికి కూడా రిక్వైర్మెంట్ లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్. అప్పట్లో కొబ్బరి బండాలు ఇచ్చేవాళ్ళం, చుట్టాలు వస్తాయి. ఇప్పుడు మాకు లేవు కాబట్టి డ్రింక్ వేస్తున్నాం ఎవరైనా వస్తే. నెక్స్ట్ వచ్చేసి పెరుగు. నెక్స్ట్ వచ్చేసి దోసపిండి. అప్పట్లో మాకు గేదెలు అవన్నీ ఉండేవన్నమాట, పాలు ఇంట్లో ఉండేవి. సో పెరుగు కూడా మేము ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు, బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి చట్నీ. సో అంతే, మిగిలిపోయింది అనుకుంటా, అది చట్నీ అనమాట. అంతే. కింద వెజిటబుల్ బాస్కెట్ మొత్తం ఖాళీ, అండ్ పక్కనున్న ర్యాక్స్ కూడా మొత్తం ఖాళీ. ఎందుకు ఇంత ఖాళీగా ఉంది? చాలామంది పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా సరిపోలేదు అంటారు. ఇంత ఫ్రిడ్జ్ కూడా మా అమ్మ యూస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అనేది చివరి వరకు చూడండి, నేను క్లియర్గా చెప్తాను. ఇంకా మీ ఇంట్లో ఎన్ని పెట్టుకుంటారు ఐటమ్స్, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఫ్రీజర్లో అప్పుడప్పుడు మేము పాలు పెడుతూ ఉంటామండి, ఎందుకంటే ఇక్కడ కెమికల్స్ ఉండవు కదా. పల్లెటూరులో కెమికల్స్ లేని మిల్క్ దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రీజర్లో అయితేనే స్టోర్ ఉంటాయి. సో కింద అతుక్కోకుండా చిన్న మూత పెట్టి అందులో పాలు పెట్టాము. ఇది వచ్చేసి కొత్తిమీర. ఇది కూడా కొత్తిమీర బాగా చిన్నది. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలు అనమాట, నారు. ఆల్రెడీ మొక్కలు ఎండిపోయి చచ్చిపోయాయి, సో కొత్త మొక్కల కోసం నారేసుకున్నాము. ఇది వచ్చేసి అల్లము. ఇప్పుడు మీకు రీజన్ అర్థమైంది అనుకుంటాను మా ఫ్రిడ్జ్లో ఎందుకు వెజిటబుల్ బాస్కెట్ అనేది ఖాళీగా ఉందనే దానికి. ఇది అల్లం. ఒక్క ఉల్లిపాయలు తప్పితే మేము ఏ వెజిటబుల్ ఇంట్లో కొనమండి. ఇది వచ్చి టమాటా. ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు అనమాట. టమాటా మొక్కలు అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయండి. మీకు ఒక్క మొక్కే చూపించాను. ఇది వచ్చేసి వంకాయ చెట్టు. ఇవి అక్కడక్కడ ఒకటి ఉన్నాయి, ఒకే చోట మొక్కలు గుంపులుగా లేవన్నమాట. ఇది వచ్చేసి చామదుంపల చెట్టు, చామదుంపలు మొక్కలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మునగ చెట్టు, మునగాకు, మునక్కాడలు. ఇలా కాకరకాయ పాదు కూడా ఉంది, నేను షూట్ చేయలేదు. అండ్ ఆనపకాయ పాదులు కూడా ఉన్నాయి. ఇవి పచ్చిమిర్చి చెట్లు బాగా ముదిరిపోయి ఎండిపోయి వాళ్ళకి సరిపడగా మునక్కాడలు మాత్రం కోసుకున్నాం. ఎక్స్ట్రా ఉంటే పంచేస్తాం అంతే. సో నచ్చిందా?